హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి నవోదయ విద్యా సంస్థ నుంచి మనకి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యండి. 1300+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి వచ్చేసి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషన్ చూసుకున్నట్టయితే 10వ తరగతి నుండి పీజీ చేసిన వాళ్ళ వరకు దీనికి మనకి ఏంటంటే పోస్టులు అనేవి రిలీజ్ అవ్వడం జరిగాయి అన్నమాట. ఓకేనా, ఇది వచ్చేసి నవోదయ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇందులో చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్స్ ఉన్నాయి కదండి, రిక్రూట్మెంట్స్లో అడ్వర్టైజ్మెంట్స్ అండ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ అలా ఓపెన్ అవుతుంది. ఇక్కడేనండి నోటిఫికేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, నాన్ టీచింగ్ పొజిషన్స్ కోసం వీలైతే రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ దే దీని మీద ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్ళినట్టయితే చూడండి, ఇక్కడ యారో మార్క్ లాగా ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకోసం ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మేము అప్డేట్ ఇస్తున్నాం కదండి. వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న నవోదయ విద్యాలయ అండి. రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ 2024 నాన్ టీచింగ్ పొజిషన్ కోసం అయితే వీరైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, ఏ పోస్టులకు రిక్రూట్మెంట్ చేస్తున్నారని చెప్పేసి చాలా క్లియర్గా ఇచ్చారు. ఫీమేల్ స్టాఫ్ నర్స్ అని, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అని, ఆడిట్ అసిస్టెంట్ అని చెప్పేసి, లీగల్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేటరు, ఆఫీసరు, స్టెనోగ్రాఫరు, కంప్యూటర్ ఆపరేటరు, అంటే మనకి చాలా పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆల్రెడీ చెప్పారు కదండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఇక్కడ మనకి పోస్ట్ నేమ్స్ ఏవేవి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మనకి ఇచ్చారు క్లియర్గా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వేకెన్సీస్ డీటెయిల్స్, ఫీమేల్ స్టాఫ్ నర్స్ గ్రూప్ బి అండి. దీనికి వచ్చేసి టోటల్ 120 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీస్ అనేవి డివైడ్ చేశారు. నెక్స్ట్ అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసి 5 పోస్టులు, ఆడిట్ అసిస్టెంట్కి వచ్చేసి 12 పోస్టులు, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి వచ్చేసి 4 పోస్టులు అండి, లీగల్ అసిస్టెంట్కి వచ్చేసి 1 పోస్ట్ ఉంది, స్టెనోగ్రాఫర్కి వచ్చేసి 23, కంప్యూటర్ ఆపరేటర్ గ్రూప్ సి వచ్చేసి 2, అండ్ నెక్స్ట్ క్యాటరింగ్ సూపర్వైజర్ వచ్చేసి 78 పోస్టులు అయితే ఉన్నాయండి. అండ్ జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్కి వచ్చేసి 21, అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ గ్రూప్ సిలో చూసుకున్నట్టయితే 360 పోస్టులు అయితే ఉన్నాయండి. దీనికి ప్రతి దానికి మనకి పోస్ట్ కోడ్ అయితే ఉంటుందండి. పోస్ట్ కోడ్ ద్వారా మనం అయితే దీన్ని గుర్తించవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ చూసుకున్నట్టయితే మనకి 128 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ల్యాబ్ అటెండెంట్కి చూసుకున్నట్టయితే 161, మెస్ హెల్పర్కి వచ్చేసి 442, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్ అండి, దీనికి వచ్చేసి 19 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి పోస్ట్కి మనకి కేటగిరీ వైజ్గా పోస్టులు అనేవి డివైడ్ చేసి ఇచ్చారు. పోస్ట్ వైజ్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చెప్తానండి. ఇక్కడ కొద్దిగా స్లోగా చెప్తాను మీకు అర్థం అవ్వడానికి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే దీనికి వచ్చేసి నేను 2 కలర్ కోడ్స్ వాడానండి. ఒకటి ఎల్లో వాడాను, ఇంకోటి బ్లూ కలర్ వాడాను. బ్లూ వచ్చేసి ఏంటంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి, ఎల్లో వచ్చేసి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు. ఫస్ట్ చూసుకున్నట్టయితే ఫీమేల్ స్టాఫ్ నర్స్ అండి. దీని పే స్కేల్ లెవెల్ 7 అంటే 44,900 అయితే ఇనిషియల్ బేసిక్ శాలరీ అనేది ఇస్తారు. అంటే గ్రాస్ వచ్చేసి మనకి 65,000+ అయితే వస్తుంది పర్ మంత్. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అంటారండి. పోస్ట్ కోడ్ 2, పే స్కేల్ లెవెల్ 6 ఇస్తున్నారు. 35,400 అయితే ఇనిషియల్ బేసిక్ శాలరీ అనేది ఇస్తున్నారు అనమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 23 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. డిగ్రీ చేసి ఉండాలి, అలాగే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. ఆడిట్ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే పే స్కేల్ లెవెల్ 6 ఇస్తున్నారు. అంటే 35,400 ఇస్తున్నారు, సేమ్ బేసిక్ శాలరీ. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బీకామ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే బీకామ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఇందులో మనకి డిజైరబుల్లో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగారు. కానీ ఇక్కడ ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా దీనికి అప్లై చేసుకోవచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నేను ఇది బ్లూ కలర్ హైలైట్ చేసానండి. దీనికి ఫ్రెషర్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఆడిట్ అసిస్టెంట్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ చూసుకున్నట్టయితే దీనికి కూడా సేమ్ అండి. పే స్కేల్ లెవెల్ 6 ఇస్తున్నారు. ఏజ్ వచ్చేసి 32 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు.
కానీ దీనికి ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, మాస్టర్ డిగ్రీ అయితే చేసి ఉండాలండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి లీగల్ అసిస్టెంట్కి చూసుకున్నట్టయితే పే స్కేల్ లెవెల్ 6 ఇస్తున్నారండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 23 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో లా చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. కానీ దాంతోపాటుగా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్టెనోగ్రాఫర్ అండి, పోస్ట్ కోడ్ 6, దీని పే స్కేల్ వచ్చేసి 4 ఇస్తున్నారు. 25,500 అయితే బేసిక్ ఇస్తున్నారండి. అంటే గ్రాస్ శాలరీ వచ్చేసి 45,000 ప్లస్ అయితేనే వస్తుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 12th పాస్ అంటే ఇంటర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అండి. స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ నార్మ్స్ వచ్చేసి మనకి ఏంటంటే టైపింగ్ స్పీడ్ అయితే ఉంటుందండి. ఓకేనా. దానికి కంపల్సరీగా మనం ఏంటంటే టైప్ చేయాలి. అంటే వాళ్ళు అయితే డిటెక్ట్ చేస్తారు. ఆ డిటెక్ట్ చేసింది మనం అయితే 80 words per minute అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ అండి. కంప్యూటర్ ఆపరేటర్కి పే స్కేల్ లెవెల్ 4 ఇస్తున్నారు. సేమ్ యాజ్ టీజ్గా స్టెనోగ్రాఫర్కి ఏదైతే ఇస్తున్నారో దీనికి కూడా పే స్కేల్ లెవెల్ 4. ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీసీఏ కానీ లేదంటే బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ కానీ లేదా ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే బీఈ బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అండి. కంప్యూటర్ సైన్స్ అంటే సిఎస్సి డిపార్ట్మెంట్లో మనకి ఇంకా 4 డివిజన్స్ ఉన్నాయి. ఆ 4 డివిజన్స్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాటరింగ్ సూపర్వైజర్ అండి. దీనికి పే స్కేల్ లెవెల్ 4 సేమ్ అండ్ 25,500 అనేది ఇనిషియల్ బేసిక్ శాలరీ. గ్రాస్ పర్ మంత్ వచ్చేసి 50,000 ప్లస్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచులర్ ఆఫ్ డిగ్రీలో హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్, దీనికి పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. 19,900 అయితే బేసిక్ శాలరీ ఇస్తున్నారండి. గ్రాస్ శాలరీ వచ్చేసి 35,000 వరకు వస్తుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th అంటే ఇంటర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకైతే టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. 30 words per minute ఇంగ్లీష్ అయినా టైప్ చేయాలి, లేదంటే 25 words per minute హిందీ అయినా టైప్ చేసి వాళ్ళకి చూపించాలన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్లో జేవీవి అంటే జేఎన్వి గ్రేడ్ అండి. ఇది వచ్చేసి పోస్ట్ కోడ్ 10, ఇందులో కూడా సేమ్ కానీ అది పోస్ట్ కోడ్ 9 ఉంటుంది. ఓకేనా. ఇది వచ్చేసి పే స్కేల్ లెవెల్ 2 అండి. సేమ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇయర్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా సేమ్ అండి. 12th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంటర్ ఇవ్వాలండి. ఇంటర్లో బైపీసీ ఎంపీసీ ఎనీ స్ట్రీమ్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ అండి. దీనికి పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. 19,900 బేసిక్ శాలరీ అనేది ఇస్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయ్యి ఐటీఐ అయితే చేసి ఉండాలండి. ఎలక్ట్రీషియన్ అండ్ వైర్మ్యాన్లో చేసిండి దానికి రిలవెంట్ ఫీల్డ్లో 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి కంపల్సరీగా. ఓకే. అండ్ నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ అండి. దీనికి వచ్చేసి 18,000 అయితే ఇస్తున్నారు బేసిక్ శాలరీ. గ్రాస్ వచ్చేసి మనకి 30,000 వరకు వస్తుందన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయ్యి దాంతోపాటుగా డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆర్ అంటే లేదంటే 12th పాస్ విత్ సైన్స్ స్ట్రీమ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే ఎవరు 12th అంటే ఇంటర్లో ఎవరైతే ఎంపీసీ చేసిన వాళ్ళు ఉంటారో అంటే సైన్స్ సబ్జెక్ట్ కంపల్సరీగా ఉండాలండి. ఓకేనా. వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెస్ హెల్పర్ చూసుకున్నట్టయితే పే స్కేల్ లెవెల్ 1 ఇస్తున్నారండి. సేమ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఏంటంటే 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి మెస్ హెల్పర్లో. వచ్చేసి మనకి ఏంటంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి. దీని పే స్కేల్ లెవెల్ 1 ఇస్తున్నారు. 18,000 ఇనిషియల్ బేసిక్ శాలరీ ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అండి. ఓకేనా. 10th సర్టిఫికేట్ ఒక్కటి ఉంటే సరిపోతుంది, మిగిలినవి ఏవి అవసరం లేదండి. వాళ్ళు ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years అండి. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కట్ ఆఫ్ డేట్ అంటే ఏం లేదు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మన ఎక్స్పీరియన్స్ అనేది క్లోజింగ్ డేట్ లోపు కంప్లీట్ అయి ఉండాలండి. అదే మనకి కట్ ఆఫ్ డేట్ అంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్టయితే రిటన్ టెస్ట్ అయితే ఉంటుందండి. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని మీద క్లిక్ చేయండి, మీకు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫీమేల్ స్టాఫ్
నర్సు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసరు, కంప్యూటర్ ఆపరేటరు, క్యాటరింగ్ సూపర్వైజరు, ల్యాబ్ అటెండెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వాళ్ళకి వచ్చేసి ఓన్లీ మనకి ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే ఉంటుందండి. ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఏముండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబరు, మెస్ హెల్పరు, వీళ్ళకి వచ్చేసి మనకి ఏంటంటే రిటన్ టెస్ట్తో పాటుగా మనకి స్కేల్ టెస్ట్ ఉంటుంది, అంటే ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారండి. మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీస్ చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ ఇండియాలో ఇంపార్టెంట్ సిటీస్ అనే ఉంటుంది, అంటే మీ సొంత రాష్ట్రంలోనే మీరు రాయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే విశాఖపట్నం, విజయవాడ అండ్ గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపూర్ అని చెప్పేసి చాలా స్టేట్లు అయితే మనకి మెన్షన్ చేసి ఇచ్చారండి. ఈ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ తెలంగాణ, హైదరాబాద్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా, నిజామాబాద్ అని చెప్పేసి, చాలా ఖమ్మం అని ఇవన్నీ ఇచ్చారండి. ఒకసారి మీరు చెక్ చేయండి. ఓకేనా, మీరు చెక్ చేసుకొని మీ దగ్గరలో ఉన్న సెంటర్, అంటే మీరు త్వరగా అప్లై చేస్తేనే మీ దగ్గరలో ఉన్న సెంటర్ వస్తుంది, లేదంటే మీకు కొద్దిగా ప్రిఫరెన్స్ అనేది మారిపోతుంటుంది. మనకి ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే పోస్ట్ వైజ్గా మనకైతే ఇచ్చారండి. నేను ఒక రెండింటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్స్ మీరు చెక్ చేయండి. మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు అయితే రిప్లై ఇస్తాను. ఇక్కడ మనకి పోస్ట్ ఫీమేల్ స్టాఫ్ నర్స్ చూసుకున్నట్టయితే మనకి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అయితే ఉంటుందండి. నెక్స్ట్ పార్ట్ 4. దీంట్లో పార్ట్ 1లో ఏ సబ్జెక్ట్స్ వస్తాయని చెప్పి చూసుకున్నట్టయితే రీజనింగ్ అండ్ ఎబిలిటీ నుంచి 15 క్వశ్చన్స్ ఉంటాయి, 15 మార్క్స్ అండి. అలాగే పార్ట్ 2లో జనరల్ అవేర్నెస్ చూసుకున్నట్టయితే 15 క్వశ్చన్స్, 50 మార్క్స్ సేమ్ అండి. అలాగే మనకి పార్ట్ 4 వచ్చేసి సబ్జెక్ట్ నాలెడ్జ్, ఏదైతే మనకి ఫీమేల్ స్టాఫ్ నర్స్ ఉంటుందో, అంటే బీఎస్సీ నర్సింగ్ మీద అయితే మీకు అడగడం జరుగుతుంది. 70 క్వశ్చన్స్ ఉంటాయి, 70 మార్క్స్ అండి. టోటల్ వచ్చేసి మనకి 120 క్వశ్చన్స్ ఉంటాయండి, 120 మార్క్స్ అయితే ఉంటుంది. దానికి టైం వచ్చేసి మనకి 2.5 hours టైం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండి. దీనికి వచ్చేసి సేమ్ 120 క్వశ్చన్స్, 120 మార్క్స్ అండి, 2.5 hours టైం అయితే ఉంటుంది. ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి మనకి చాలా క్లియర్గా ఇచ్చారు. ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకుని మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి తగ్గట్టుగా మీరైతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే ఈ ఎగ్జామ్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకేనా, ప్రతి పోస్ట్కి ఏ సబ్జెక్ట్స్ నుండి వస్తాయి, ఎన్ని మార్క్స్ వెయిటేజ్ ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్గా మనకు నోటిఫికేషన్లోనే ఇచ్చేసారన్నమాట. ఓకేనా, మీరు ఒకసారి ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రిటన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ కానీ, కాల్ ఏవైనా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రమ్మని కానీ ఏదైనా సరే మన రిజిస్టర్ ఈమెయిల్ ఐడికి మాత్రమే పంపిస్తారండి. ఓకేనా, అందుకే మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే ఇవ్వమంటారు. హౌ టు అప్లై, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఈ వెబ్సైట్ ద్వారా మనం అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. చెప్పాను కదా, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే మీరైతే న్యూ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి అని చెప్పేసి మనకి ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే నో అప్లికేషన్ ఫీజ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అయితే ఏం లేదండి. అండ్ రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్టయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఫీమేల్ స్టాఫ్ నర్స్కి అప్లై చేస్తే 1000 రూపీస్ ఫీజు అయితే ఉంటుందండి. ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 500, టోటల్ మనకి 1500 రూపీస్ అనేది ఈ ఫీజు అయితే ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అందులోనే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి 500 రూపీస్ అనేది ప్రాసెసింగ్ ఫీజు మాత్రం పే చేయాలి. వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అయితే ఏముండదు, నిల్లు. ఓకేనా, అలాగే రిమైనింగ్ కేటగిరీలో రిమైనింగ్ పోస్టులకు ఎవరైనా అప్లై చేస్తే సేమ్ అండి, 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 500, టోటల్ వచ్చేసి 1000 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి వచ్చేసి అప్లికేషన్ ఫీజు లేదు, కానీ ప్రాసెసింగ్ ఫీజు మాత్రం 500 రూపీస్ అయితే ఉంటుంది. అది అయితే వాళ్ళైతే పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ది అప్లికేషన్ ప్రింట్అవుట్, మీరు ఏదైతే అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో వచ్చింది ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాలండి. దానికి సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ అయితే మీరు అటాచ్ చేసి ఉంచాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ ప్రూఫ్ అంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అండి, ఎక్స్పీరియన్స్, అండ్ నెక్స్ట్ మీ కేటగిరీ సర్టిఫికేట్ అన్ని జిరాక్స్లు తీసి మీరు సెల్ఫ్ అటాచ్డ్ చేసి ఉంచితే మీరు ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అవి మీకు యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు మీ ఫాదర్ నేము, మదర్ నేము అన్నీ యాజ్ టీజ్గా సేమ్ ఎలా అయితే మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మీద ఎలా ఉంటుంది, మీ 10th క్లాస్లో ఎలా ఉంటుందో సేమ్ యాజ్ టీజ్గా అలాగే అప్లోడ్ చేయండి. ఎందుకంటే తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీకు అయితే ప్రాబ్లం అవుతుందని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. ఓకేనా, ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రం ఎలిజిబుల్ అవ్వండి. అలాగే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి, ప్రతి దానికి ఒక రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ మీద అయితే ఉంటుందండి. లాంగ్వేజెస్ అంటే మనకి ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ చూసుకున్నట్టయితే హిందీ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. మన సూటబుల్ లాంగ్వేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి నో మోడిఫికేషన్స్ ఆర్ అలౌడ్ వన్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ సబ్మిటెడ్, అంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఒకసారి మీరు సబ్మిట్ చేసినట్టయితే మీకు మోడిఫికేషన్స్ ఏమీ అవ్వని చెప్పి ఇచ్చారండి. నో ట్రావెలింగ్ అలవెన్స్, అంటే మనకి రిటన్ ఎగ్జామ్ కానీ, ఇంటర్వ్యూ కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు మీకు ట్రావెలింగ్ అలవెన్స్ అనేవి ఏమి ఇవ్వరండి. ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ట్రావెలింగ్ అలవెన్స్లు అయితే ఉంటాయని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు.
ఇందులో వచ్చేసి మనకి అప్లికేషన్ డేట్స్ కానీ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ కానీ ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదండి. ఏమైనా స్టార్ట్ అయినట్టయితే మీకు గ్రూప్లో నీకు ఇంటిమేట్ చేస్తానండి, టెలిగ్రామ్ ఛానల్లోని, అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా మీకైతే ఇంటిమేషన్ అనేది ఇస్తాను. లేదు మీకు కొద్దిగా క్రిటికల్గా ఫీల్ అవుతున్నారంటే అప్లై చేసుకోవడానికి నాకు వచ్చిన కామెంట్స్ బట్టి నేను అప్లికేషన్ వీడియో అనేది చేస్తానండి. ఓకేనా? మీకు ఇంకా ఏమైనా నోటిఫికేషన్లో డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.